ఆయనకు కాలం కలిసి రాలేదు. 4 సార్లు పోటీలో నిలిచినా గెలుపుకు ఆమడ దూరంలో నిలిచిపోయారు. రాయలసీమ జిల్లాల్లో 3 దశాబ్దాలు ఓటమెరుగని రాజకీయ కురువృద్ధుడికి ధీటైన ప్రత్యర్థిగా ఆయన ముద్రపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలు వద్దనుకుని వ్యవసాయం, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. మారుతున్న సమీకరణాలతో రాజకీయాలకు ఆయన అవసరం వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఎవరా లీడర్, ఏంటా కథ తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగైపోయింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న హస్తం పార్టీ అదే ఊపును ఏపీలోనూ కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జగనన్న వదిలిన బాణం షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పగ్గాలు అప్పగించింది. రాజశేఖర్ రెడ్డి కూతురుగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే విమర్శలు, చర్చలు ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధాన్ని తలపిస్తూ ఉంటాయి. తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1985 నుంచి 2014 వరకు వరుసగా 6 సార్లు జేసీ దివాకర్ రెడ్డి గెలుపొందారు. 1989, 1994, 1999, 2009 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇందుకు కారణం జేసీ దివాకర్ రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా పేరం నాగిరెడ్డి ఉండడమే. 2013లో రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో పేరం నాగిరెడ్డి వైసీపీలో చేరారు. అటు తనకు చిరకాల ప్రత్యర్థి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో చేరడం చకచకా జరిగిపోయింది. అప్పటికి తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న విఆర్ రామిరెడ్డి టికెట్ తనకే కావాలని మొండిపట్టు పట్టడం, అయిన నాగిరెడ్డికి స్వయాన వియ్యంకుడు కావడంతో పేరంకు 2014లో టికెట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ సీటు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంత మెజారిటీతో గెలుచుకుంది. తర్వాత కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి టికెట్ కేటాయించారు. అక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం విభిన్నమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు కూడా 2024 ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలుచుకుని తమ సత్తా చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాడిపత్రి ప్రాంతంలో బలమైన నాయకుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాల ఏకధాటిగా తాడిపత్రి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు పేరం నాగిరెడ్డి లాంటి బలమైన నాయకుడు బరిలోకి దిగితే మళ్లీ ఆ పార్టీకే పట్టం కడతారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాగిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో నిస్వార్థ సేవలు అందించారు. ఇవన్నీ ఆయనకు కలిసి వస్తాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమకు టచ్ లో ఉన్నారని మాజీ మంత్రి శైలజనాథ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. ఏదేమైనా పేరం నాగిరెడ్డి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే కాంగ్రెస్ విజయం ఖాయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.